ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. దేవాదాయ భూములను మేము సర్వే చేసిన తర్వాత సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఇతరులు ఆ భూముల్లోకి రాకుండా ఉండేందుకు మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి శాఖ మీద వాళ్ళము ప్రత్యేకంగా ప్రతి పిన్ టు పిన్ మేము మీటింగ్స్ పెట్టి ఎక్కడ ఏం జరగాలి, ఎక్కడ ఏం జరగొద్దు, ఏమైనా పొరపాట్లు జరుగుంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇక ముందు పొరపాట్లు జరగకుండా ఎలా చూసుకోవాలి. మరి అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈవోలకి మీరు మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి గుళ్ళను ఏ నిర్ణయం చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా పై ఆఫీసర్లకు తెలియకుండా ఒక నిర్ణయం కూడా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న పొరపాటు అయినా కూడా వెంటనే కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇటు డిఎఫ్ఓ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ పీసీసీఎఫ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము కాంప్లైంట్ ఇవ్వడం. మొన్న మీకు తెలుసు వరంగల్లో మరి ఒక మన ఆఫీసర్స్ మీద అటాక్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఒక ప్రభుత్వ అధికారులుగా మేము వీళ్ళను ఆదేశిస్తూ కింది స్థాయి ఉద్యోగులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదే పద్ధతిలో కింది స్థాయి ఉద్యోగులు కూడా మన ప్రాపర్టీని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్స్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాలయాలను, దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకొని మరి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు ఎటువంటి సహకారము, సపోర్ట్ కావాలన్నా కూడా మా దగ్గర నుంచి, మా ప్రభుత్వం దగ్గర నుంచి 100% ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఊరుకోము. ఎవరు అన్యాయం చేసినా కూడా ఊరుకునేటువంటి సమస్య లేదు. కాబట్టి అందరం కూడా యూనిటీగా వీటి అభివృద్ధి కోసం ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి జరగకుండా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటా ఉన్నాం. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరి ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం, టెంపుల్స్ డెవలప్మెంటు వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి సీఎం గారి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా మెయింటెనెన్స్, దాతలు ఇచ్చిన రూములు కూడా మెయింటెనెన్స్ లేదు. ఎగ్జాంపుల్ నేను బాసరా చెప్తాను, ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు చెప్తాను, ఇట్లా చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా నీట్గా ఉండట్లేదు. మీరు ఈవెన్ గోదావరి దగ్గర పోండి, అక్కడ బాసర దగ్గర అక్కడ నీట్ ఉండదు. పరిసర ప్రాంతాలు, దేవాలయ పరిసర ప్రాంతాలు కూడా నీట్గా ఉండవు. ఇదొక విషయం. తర్వాత గోవులను భక్తులు ఇస్తున్నారు. మనకు దేవాలయానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని అక్కడ పెంచవచ్చు. తర్వాత దాని ఉత్పత్తి కూడా గోమూత్రము, ఆవు పేడ ద్వారా వివిధ రకాలుగా చేసి ధూప్ స్టిక్స్ ఇట్లాంటివి చేసి దాన్ని వితరణ అమ్ముకోవచ్చు, దాన్ని లాభసాటిగా చేయవచ్చు. కానీ మీరు ఏదైతే అది చేస్తున్నారో అక్కడ అంటే కలేబారాలకే పోతున్నాయి. మీరు ఇస్తున్నామంటున్నారు, మనం దాతలిచ్చిన రూములే మనం మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాము. మనం గోవులను మనం వేరే వాళ్ళకి ఇచ్చి ఎక్కడ పర్యవేక్షణ ఉంటుంది? ఈ రెండు విషయాలు. ఇంకొక విషయము, ఎక్కడ కూడా దేవాలయాల్లో చిహ్నం ఉండదు, హిందూ అనే పదం ఉండదు, ఓం అనే చిహ్నం ఉండదు. వీటి మీద దృష్టి పెట్టండి కొద్దిగా. తప్పకుండా మీరు ఇచ్చిన సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకొని వాటి మీద మన అధికారుల ద్వారా ఇక ముందు అట్లా జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకున్నాం. తప్పకుండా. అదండి, అంటే దేవుడు ఎవరైనా దేవుడే, అది ప్రైవేటు దానికి సంబంధించి మీరు పగలగొట్టిన దాని గురించి మాట్లాడుతున్నారా? దాడి జరిగింది, అది ఆల్రెడీ మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని పట్టుకొచ్చారు. అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ అది చాలా తప్పు. దాని విషయంలో మేము ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. కంప్లైంట్
ఏపిచ్చే మాకేం ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిందే కదా పోలీసోళ్ళు. మేము చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా తరఫున కూడా మేము ఒక నోట్ పెడతాం ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు మేమైతే జియో ట్యాగింగ్ అనేది పెడుతున్నాము. ప్లస్ దాదాపుగా అన్నిట్లో కూడా సీసీ కెమెరాలు నడుస్తూ ఉన్నాయి. సీసీ కెమెరాల యాక్సెస్ మన దగ్గర ఉంటుంది. దాదాపుగా అన్నీ కూడా మాకు రికార్డెడ్గానే ఉంటాయి. అది మనం సిబ్బంది ఉంటారు, కానీ జరిగేటప్పుడు మనం ఒక్కోసారి ఉండకపోతుండొచ్చు, కానీ జరగకముందు జాగ్రత్తగానే ఉంటాము. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లాంటివి జరిగినట్టు మాత్రం తప్పనిసరిగా చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. నడుస్తుందండి, సర్వే నడుస్తుంది. ఒక్కొక్క దగ్గర అన్ని చోట్ల సర్వే నడుస్తుంది. ఇప్పుడు 4 జిల్లాలను మేము పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాము. ప్రతి ఎకరాన్ని కూడా మేము 100% సర్వే చేపించి బౌండరీస్ ఫిక్స్ చేసి ఎక్కడైతే అన్యాక్రాంతమైనాయో వాటిని ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఏమైనా పొజిషన్ చూపించడమా, ఏ విధంగా చేయాలనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అన్నిటికీ ఒకటే యూనిటీ ఆన్సర్ ఉండదు. దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకొని 100% దేవాలయ భూములను